బలవంతుడై ఎక్కువ చేయగలడు. స్త్రీ తనంత తానుగా ఎక్కువ ధర్మాచరణం చేసేస్తుంటుంది తెలియకుండా. ఎందుకని? ఆమె భార్యగా భర్త పట్ల ఎంతో ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఆయన బయటికి వెళ్ళి ఎంతో చేస్తే ఆవిడే కారణం, అది చాలు ఆవిడికి. ఆయన లోకానికి ఎంతో చేస్తే ఆయన శరీర పోషణ చేసింది ఆవిడకి ఒక్కదా, అది చాలు ఆవిడికి. అక్కడ అయిపోయింది ఆవిడ ధర్మం. బిడ్డల్ని పోషించింది, అయిపోయింది ధర్మం. అత్తమామల్ని చూసింది ధర్మం. నీ పరిస్థితి పురుషుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి నిజంగా చెప్పాలంటే. కాబట్టి మరి నీకు బలం కూడా ఎక్కువ ఇచ్చాడు ఈశ్వరుడు, నువ్వేం చేస్తున్నావు? కాబట్టి అది జాగ్రత్తగా ఆలోచించి, నేను చెప్పట్లేదు సుమా, ఇవన్నీ శంకరాచార్యులు వారు చెప్పినవి చెప్తున్నాను. కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం, ఇన్ని ప్రాణులలో నరజన్మ రమ్మంటే రాదు సుమా. వచ్చిన తర్వాత ఎంతకాలం ఉంటుందో తెలియదు సుమా. నీకు 24 గంటలు అక్కర్లేని ఆలోచనలు తప్ప నీకు మంచి గురించిన ఆలోచన తాపత్రయం లేకపోతే దాని వలన నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు, నువ్వు ఇతరులకు నమ్మకం కలిగినటువంటి వాడివి కాలేవు, నీ మీద ఆధారపడడం సాధ్యం కాదు.